హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్. ఇంకా రానున్నవన్నీ కూడా పండుగలే కదా. అందులోని రేపు వరలక్ష్మి వ్రతానికి దేవునికి నైవేద్యంగా పెట్టే ప్రసాదం పులిహోరను ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా ఒకసారి ఆవపిండి అది వేసి పులిహోర అనేది చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. గుమగుమలాడుతూ మంచి రుచిగా టేస్టీగా చేయాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేయండి. సో ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఈ పులిహోర చేయడం కోసం ఇలా ఒక కుక్కర్ గిన్నెలోని రైస్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 500 గ్రామ్స్ దాకా రైస్ అనేది తీసుకున్నాను. పావు కేజీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా బియ్యం మొత్తం కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా నీళ్ళను వేసేటప్పుడు లాస్ట్ గ్లాస్ నీళ్ళు వేసేటప్పుడు కొంచెం వెల్తిగా ఉండేలాగా వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పులిహోర అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది పొడిగా వస్తుంది. అలానే గుప్పెడంత కరివేపాకును కూడా వేసి కుక్కర్ మూత అనేది పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రైస్ అనేది ఉడికేలోపు మనం పక్కన మరొక స్టవ్ మీద పొడి అనేది తయారు చేసుకుందామండి. పులిహోరకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ అయితే పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకొని మంటను సిమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసిన పులిహోరకి మంచి రుచినైతే వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా ఒక చిన్న గిన్నెలో వేసుకొని కాసేపు చల్లగా అవ్వనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, ఆవాలుది ఉంది కదా, ఆ మొత్తాన్ని కూడా మిక్సీలో గిన్నెలో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పౌడర్ అయితే మొత్తం కూడా మెత్తగా అయిపోవాలండి. ఇలా చేసుకున్న పౌడర్ని పులిహోరలో కలుపుకున్నామంటే పులిహోర అనేది చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఈ విధంగా నీళ్ళల్లో ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టేంత టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళను చింతపండులో వేస్తే చింతపండు అనేది మెత్తగా అయిపోతుందండి. ఈ విధంగా చింతపండు మొత్తాన్ని కూడా గుజ్జు అనేది తీసి పైనుండే పొట్టు మొత్తాన్ని కూడా ఆ నీళ్ళ నుంచి సపరేట్ చేసేయాలి. ఇలా చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కాసేపు ఉడకనివ్వాలండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా చింతపండు రసం మొత్తాన్ని కూడా వేసుకోవాలి. దీనిలోకి ఒక 5 పచ్చిమిర్చిల్ని మధ్యలోకి కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. అలానే చిన్న అల్లం ముక్కను కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా ముందే వేసుకోవాలి. మనకి అన్నంలోకి ఎంతైతే సరిపోతుందో ఉప్పు అనేది చూసుకొని దాన్ని బట్టి ఈ చింతపండు గుజ్జులోనే ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మొత్తం కూడా చింతపండు రసం అనేది ఈ విధంగా దగ్గరగా గుజ్జులా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు రైస్ అనేది ఉడికిపోయి చల్లగా అయ్యి ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా ఎంత బాగా రైస్ అనేది పొడి పొడిగా వచ్చిందో. ఆయిల్ అనేది రైస్లో ముందే వేసుకున్నాం కాబట్టి రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చిందండి. ఇలా చేసుకున్నామంటే పులిహోరకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ అన్నం మొత్తాన్ని కూడా ఇలా ఒక పెద్ద పళ్ళెంలో వేసుకొని కాసేపు చల్లగా అవ్వనివ్వాలి.
అన్నం మొత్తాన్ని కూడా ఒకసారి గంటెతో స్లోగా కలుపుకుంటూ మొత్తం అన్నం మొత్తాన్ని కూడా పొడి పొడిగా చేసుకొని కాసేపు చల్లగా అవ్వనివ్వాలి. ఇది చల్లారేలోపు పోపు వేసుకుందాము. ఇప్పుడు ఈ పులిహోరలోకి తాలింపు అనేది పెట్టుకుందాము. దానికోసం ఈ విధంగా ఒక 4, 5 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోవాలి. ఇందులోకి నూనె అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. కాస్త ఆయిల్ అనేది వేడయ్యాక ఒక గుప్పెడంతా వేరుశనగ పల్లీలను వేసుకొని కాసేపు మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ పల్లీలు అనేది అంత తొందరగా ఫ్రై అవ్వవండి. కాస్త టైం పడుతుందో ఒక 2 నిమిషాలైనా. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 6, 7 ఎండుమిర్చిల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పోపు అనేది కాస్త ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనం తాలింపు అనేది వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో కన్నా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. అలానే దీనిలోకి కొంచెం పావు టీ స్పూన్ అంత పసుపును కూడా వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇది కాస్త చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా చల్లారబెట్టుకున్న అన్నం ఉంది కదా, దానిలోకి ఈ పోపు మొత్తాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు మొత్తం కూడా ఆ అన్నంలో బాగా కలిసే విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు మొత్తం కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా వేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన పులిహోర అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన గుమగుమలాడే ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇలా ఈజీగా సింపుల్గా ఒకసారి ట్రై చేయండి. ఒక 10, 15 నిమిషాల్లో అయితే పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్